రైతాంగానికి ఇచ్చినటువంటి మాట, రైతాంగానికి ఇచ్చినటువంటి ఎన్నికలు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల దృష్టి పెట్టుకొని దేవుళ్ళ మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇలా అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్నమో రామచంద్ర అన్నటువంటి అరుస్తున్నటువంటి రైతాంగం చాలా ఆవేదనతో బాధతో మరి రోజు ఆందోళన చెందుతున్నారు. దానికి రేపు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం రేపు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో R&B గెస్ట్ హౌస్ ముందర మరి నిరసన కార్యక్రమం, రైతు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ R&B గెస్ట్ హౌస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి రైతుల యొక్క ధర్నాకు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని, ఆ ధర్నా కార్యక్రమాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆదిలాబాద్ నియోజకవర్గ రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారు ఎలక్షన్ల ఓట్ల కొరకు 1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. మీ 1,00,000 రుణమాఫీ అయిపోతుంది. ఎంబడే పోయి వెంటనే పోయి మీరు 2 లక్షలు తీసుకోండి. ఎవరు తీసుకోకపోతే వారే నష్టపోతారు. ఇది కూడా చెప్పిండు. చూడు, నేను చెప్తున్నా బిడ్డ, అందరికీ చెప్తున్నా, అందరు ఎంబటే పోయి 2 లక్షల రుణం తీసుకోండి. ఎంబటే నేను డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేస్తా. డిసెంబర్ 9 నాడు రుణము తీసుకున్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతాంగం కండ్లు మూసుకొని ఓట్లేసారు పాపం. మరి ఇప్పుడే మీరు రైతులు దయచేసి ఆలోచన చేయండి. మీరు ఆ మాట చెప్పిన తెల్లారే మన ఆదిలాబాద్ జిల్లాలోనే అటు తలమడుగైనా జైనత్ అయినా అనేక గ్రామాలలో స్వచ్ఛందంగా రైతులే వచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క శివయాత్ర చేస్తూ, ముఖ్యమంత్రి గారి యొక్క బొమ్మలను దగ్ధం చేస్తూ మరి రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసిన వెంటనే ఆ తర్వాత కూడా రోజువారీగా కూడా ఏ గ్రామస్తులు ఆ గ్రామంలో వారికి తోచినట్టుగా మరి ఇలా నిరసన కార్యక్రమం చేస్తుంటే అది మనం చేయడం వల్లనే వైరా సభలో మాట్లాడిందేమో ముఖ్యమంత్రి గారు మొత్తం అయిపోయిందని చెప్పిండు. తెల్లారి నుంచి మంత్రుల స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా ఎక్కడో అక్కడ ఇంకా కాలేదు. ప్రతిపక్షాలు ఏదో పార్టీ బలం పెంచుకోవటానికి, అధికార పార్టీని బదనాం చేయడానికి కొరకు మేము ఇంకా మొదలుపెట్టినాం, ఇంకా పూర్తి చెయ్యం లేదు, అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మరలా ఉల్టా మాట్లాడతారు. అందుకొరకే రైతులారా గమనించండి, మన నిరసన కార్యక్రమాలు మొదలైనవి కాబట్టే ముఖ్యమంత్రి గారు అయిపోయిందని చెప్పిన తర్వాత ఒక్క మంత్రి మీద మంత్రులు పోటీపడి మా ప్రభుత్వం ఏదో మునిగిపోతుందిగా, మా ప్రభుత్వం రైతాంగం బదనాం అయిపోతాం రైతులతోటి, రేపు మాకు గ్రామాలలో తిరిగేటటువంటి పరిస్థితి ఉండదని చెప్పి భయపడి మంత్రుల మీద మంత్రులు పోటీపడి పేపర్ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు.
ఏ గ్రామము కానీ గూడా కానీ తాండా కానీ ఏ గ్రామాలు మిగలకుండా అక్కడికక్కడ రైతులు ఈ నిరసన కార్యక్రమం చెప్పుదాం. దానికి మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇలా మొన్ననే రుయ్యాడి గ్రామస్తులపైన రైతులపైన కేసులు పెట్టని చెప్పి ఎవ్వరు భయపడతలేరు. మీరు నిన్న ఎస్పీ గారికి కలిసినాం, కలెక్టర్ గారికి కలిసినాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పెట్టుకోండి. మా నిరసన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రైతులకు రుణమాఫీ జరిగేంత వరకు మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మా రైతుల పక్షాన మా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పినాం. రుయ్యాడే కాదు, అటువంటి రుయ్యాడులు ఎన్ని చేసినా రైతులు భయపడవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంలో భరోసా ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారినే నేను చెప్తున్నా, నిజంగా నీకు రైతు బిడ్డవైతే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే రేవంత్ రెడ్డి గారే తిరిగి స్టేట్మెంట్ ఇవ్వండి. నేను వైరా సభలు చెప్పింది తప్పు చెప్పినా మా ప్రభుత్వానికి 42 లక్షల రైతుల డాటా వచ్చింది, మేము 22 లక్షల మందికి ఇచ్చినాం, ఇంకా 20 లక్షల మంది మిగిలినరు, వాళ్ళది కూడా మేము అధికారులను బ్యాంకుల అందరికి పంపిస్తాం. మొత్తం నిర్ధారణ చేసి అందరి రైతులకు 2 లక్షల వరకు అప్పున్నటువంటి ప్రతి రైతుకు కూడా సంపూర్ణంగా రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తప్ప ఈ ఎందరు మంత్రులతోటి నువ్వు స్టేట్మెంట్ ఇప్పించినా, ఎందరు మంది మంత్రులు మాట్లాడినా ఇలా రైతులు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తి లేదు. అందుకొరకే దయచేసి రేపటి కార్యక్రమం మీరందరూ వచ్చి విజయవంతం చేయండి. ఇంకా ఆ ప్రోగ్రాం తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు పార్టీ పరంగా ఉంటాయి. అఖిలపక్ష పార్టీల సమావేశాలు ఉంటాయి. మీరు తప్పకుండా ఏ రైతుకు సంబంధించిన రుణమాఫీ సంబంధించినటువంటి ఏ మీటింగ్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జోగురాముల నాయకత్వం.